నేను లాస్ట్ టైం కంప్లీట్ ఐపీఓ ప్రాసెస్ అనే ఒక వీడియో చేశా. ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ అయితే చేశారు. సో ఆ కామెంట్స్కి ఆన్సర్గా ఈ వీడియోనైతే చేస్తున్నా. ఈ వీడియోలో మనం ఐపీఓస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు మంచి ఐపీఓస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ అలానే ఐపీఓస్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వై షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓస్? ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడానికి నాకు తెలిసి మెయిన్గా 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ లిస్టింగ్ గెయిన్స్ కోసం, అండ్ సెకండ్ వన్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం. ఫస్ట్ వన్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసేదే లిస్టింగ్ గెయిన్స్ కోసం. మీరు 2024లో మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిన ఐపీఓస్ని చూసుకుంటే బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ లిమిటెడ్ 125.93% లిస్టింగ్ గెయిన్స్ని అయితే ఇచ్చింది. అదే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 136%, మమతా మెషినరీ లిమిటెడ్ 146.91% లిస్టింగ్ గెయిన్స్ని అయితే ఇచ్చింది. ఇలా చూసుకుంటే చాలా కంపెనీస్ చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి. ఇయర్ 2024లో 90 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే అవుట్ ఆఫ్ 90 ఐపీఓస్ 71 ఐపీఓస్ మంచి లిస్టింగ్ గెయిన్స్ని అయితే ఇచ్చాయి. దట్టు 2024లో ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది అంత మంచిగా కూడా పర్ఫామ్ చేయలేదు. బట్ స్టిల్ ఐపీఓస్లో మాత్రం మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపించాయి. సో ఇక్కడ మనకి మంచి ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడం తెలిస్తే చాలు, షార్ట్ టర్మ్లో మంచి ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. సెకండ్ రీజన్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. మీరు చాలాసార్లు వినే ఉంటారు, ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ విప్రో లాంటి కంపెనీస్లో మనం ఐపీఓ టైంకి ఇన్వెస్ట్ చేసుంటే ఈ పార్టీకి మంచి రిటర్న్స్ వచ్చేవని. ఇక్కడ మంచి రిటర్న్స్ మాత్రమే కాకుండా ఆ కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేస్తే మంచి డివిడెంట్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ 2 మెయిన్ రీజన్స్ అయితే చాలు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మంచి ఐపీఓస్ని సెలెక్ట్ చేయడం రావాలి. సో సెకండ్ పాయింట్, హౌ టు సెలెక్ట్ గుడ్ ఐపీఓస్. ఇక్కడ మీరు ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పబ్లిక్లో ఆ ఐపీఓ గురించి పర్సెప్షన్ ఎలా ఉందో తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఐపీఓకి పబ్లిక్లో మంచి డిమాండ్ ఉంటేనే ఆ ఐపీఓ మంచి లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇస్తుంది. అదే ఇక్కడ పబ్లిక్ ఆ ఐపీఓపై ఇంట్రెస్టెడ్గా లేకపోతే ఇంకా ఐపీఓ అంతే. అసలు పబ్లిక్కి ఆ ఐపీఓపై ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్, ఐపీఓ ఓపెన్ అయిన లాస్ట్ డే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఆ ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయితే ఆ ఐపీఓకి పబ్లిక్లో మంచి డిమాండ్ ఉన్నట్టు. అండ్ అలానే గ్రే మార్కెట్లో ఐపీఓ ప్రైసింగ్ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది జస్ట్ ఒక పర్సెప్షన్ మాత్రమే. సో ఇక్కడ జిఎంపీని బ్లైండ్గా అయితే ట్రస్ట్ చేయకండి, జస్ట్ చెక్ చేయండి అంతే. అదే మీరు ఐపీఓలో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్గా డిఆర్హెచ్పి రిపోర్ట్ ఆర్ ఆర్హెచ్పి పీడిఎఫ్ అనే ఒక డాక్యుమెంట్ ఆ ఐపీఓకి అటాచ్ అయి ఉంటుంది. ఆ రిపోర్ట్ని బాగా స్టడీ చేస్తే చాలు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఒక పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఐపీఎస్లో లాంగ్ టర్మ్ పర్పస్తో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆల్వేస్ చూస్ స్మాల్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ విచ్ కెన్ గివ్ మల్టీ బ్యాగర్ రిజల్ట్స్ ఆర్ ఎల్స్ సన్రైజ్ ఇండస్ట్రీస్ విచ్ హ్యాస్ గ్రేట్ ఫ్యూచర్. అదే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మన మనీ అనేది సేఫ్గా ఉండొచ్చు, బట్ మంచి రిటర్న్స్ రాకపోవచ్చు. సో ఆల్వేస్ చూస్ స్మాల్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ విచ్ హ్యాస్ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఫైనల్గా హౌ టు అప్లై ఫర్ ఆన్ ఐపీఓ. మనం ఐపీఓస్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏఎస్బిఏ. ఏఎస్బిఏ అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. సింపుల్గా మనకి ఏదైతే బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి నేను ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా అంటే వాళ్ళే అప్లై చేసేస్తారు. బట్ ఈ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది అనుకుంటే సెకండ్ ఆప్షన్ డీమాట్ అకౌంట్. మీ దగ్గర గ్రో, జిరోదా లాంటి స్టాక్ బ్రోకర్ అకౌంట్స్ ఉంటే సింపుల్గా అకౌంట్ ద్వారానే ఐపీఓస్కి అప్లై చేసుకోవచ్చు. మనలాంటి కామన్ పబ్లిక్ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే రీటైల్ కేటగిరీలో అప్ టు 2 lakh వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మన దగ్గర మోర్ దెన్ 2 lakh రూపీస్ ఉంది అనుకుంటే హెచ్ఎన్ఐస్ ఆర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏ కేటగిరీలో అప్లై చేస్తే ఐపీఓ అలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఏ కేటగిరీలో అయితే తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటుందో ఆ కేటగిరీలో అప్లై చేసుకుంటే బెటర్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఫర్దర్గా నా ఛానల్లో వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ బై బాయ్.